21, 22, 23 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న అక్క చెల్లెముల్ని అన్నదమ్ములు అందరినీ కూడా పిలిచి ఇవాళ రాష్ట్రంలో జరిగే అన్యాయాల గురించి అక్రమాల గురించి వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి. చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాల. జగన్ గారు కరోనాతో ప్రజలందరూ విలవిల్లాడిపోయారని 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంటే ఈ అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు. 1 కోటి సంతకాలు ప్రజలందరితో కూడా తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియపరుస్తున్నారు. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫైనాన్సెస్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కరోనా టైంలో కూడా ఇంత దయనీయంగా లేదు. ఆ స్థాయికి రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్లిపోతా ఉన్నారు. నిన్నే కాగ్ లెక్కలు వచ్చినాయి. 2024, 25, 2025, 26 గాను మనం చూస్తే గ్రోత్ రేట్ చూస్తే కేవలం 7% గ్రోత్ రేట్ లోనే కనబడతా ఉంది. ఎక్కడ కూడా పెరిగిన శాతం కనబడట్ల. మరి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని అంటే ఏ స్థాయిలో జరగాలనండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంటండి? ఒక పక్కనేమో పాపం అక్కడ సిఐ మీట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో అక్కడ స్థానికంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక కార్మికుడు ఒక లీడరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆయన బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అట్లా ఎలక్షన్ ముందు మీరు చెప్పింది ఏంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మీ అంతిమం వరకు నేను పోరాటం చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ చెప్పారు. ఇప్పుడేమో తమాషాలు ఆడుతున్నారా? 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాము, ఈ ప్రైవేటైజ్ చేయమని చెప్పి మీ ఇంటికి వచ్చి చెప్పాలా అని చెప్తా ఉన్నాడు. అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి. ఇప్పుడు నిజంగా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలా. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడండి? 1,000 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి రోజు ఐరన్ ఓర్ కొనుక్కుంటారండి. ఎవరి కాళ్ళు క్యాప్టివ్ మైన్స్, స్టీల్ ప్లాంట్ కంటూ ఒక క్యాప్టివ్ మైన్స్ ఉంటే అక్కడి నుంచి ఫ్రీగా వస్తుంది. ఇది ప్రైవేట్ కాదు కదా, ప్రభుత్వం అనేది. మీరు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు మీరు ఇవ్వరండి? క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆటోమేటిక్ గా అది సర్వైవ్ అవుతుంది, ఆటోమేటిక్ గా అది ప్రాఫిట్స్ లోకి వస్తుంది. ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ఐరన్ ఓర్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ వాడి దగ్గర కొనుక్కుంటే ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏం మిగులుతుంది? ఆ మాత్రం తెలీదా? ఈయన తీసుకొచ్చి పక్కన వాళ్ళు బెదిరిస్తా ఉన్నాడు. ఇదే మీకు క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ కి ఎంత అయితే రైట్ ఉందో దానికన్నా ఎక్కువ రైట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది వీళ్ళే కదా. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం ఎంపీల వలన అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. అది మర్చిపోమాకండి. మరి ఉన్నప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ పైన వీళ్ళకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి క్యాప్టివ్ మైన్స్ ఇప్పించుకుంటే ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ లో పడుతుంది. దాన్ని డైవర్షన్ చేస్తూ మీరు పడుకుంటున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు అని వాళ్ళని నిందించే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు. ఇది కాకుండా రాష్ట్ర ఫైనాన్సెస్ కూడా దారుణాతి దారుణమైన పొజిషన్ లో ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. సంపద సృష్టి అన్నారు. ఎక్కడ సంపద సృష్టిస్తా ఉన్నాడు? ఇవాళ తీసుకొచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని అంటే నిన్న సిఐఐ మీట్ లో కూడా అదానీ వాళ్ళ అబ్బాయి, ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అనుకుంటా, గౌతమ్ అదానీ వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ గా మెన్షన్ చేశాడు గూగుల్ డేటా సెంటర్ గురించి. ఆయన మెన్షన్ చేసి మేము ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడుతున్నామని చెప్తా ఉన్నాడు. అంటే అదానీ డేటా సెంటర్ గూగుల్ తో పార్ట్నర్షిప్. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దాని ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. గౌతమ్ అదానీ వాళ్ళ అబ్బాయి ఎండి వచ్చి అతను వచ్చి పార్టిసిపేట్ చేసి అన్ని కార్యక్రమాలు చేశారు. ఇవాళ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా మభ్యపెట్టి ఇదంతా తెలుగుదేశం క్రెడిట్ అని తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఇవాళ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచండి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధుల గురించి మీరు పోరాటం చేయండి.
ఆంధ్రప్రదేశ్ లో సేల్స్ ఎలా పెంచాలనే కార్యక్రమం మీరు చేయండి. అంతే తప్పితే తీసుకొచ్చి అప్పులు చేసి నేను సంపద సృష్టిస్తున్నానని ప్రజలందరికీ కూడా మభ్యపెట్టి మాయ మాటలు చెప్తే ప్రజలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు.